ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు. మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కు ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించబడినది. మరి మన దినచర్యను ఆరంభించే ముందు దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందామా? మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతలు 14వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మరి ఒక పర్యాయము మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే త్రోవ మార్గము కలదు, కానీ అది మరణమునకు దారితీస్తూ ఉంది. నీ కళ్ళ ఎదుట కనిపించే ఈ లోకము ఎంతో ఆకర్షణీయముగా ఉంటూ ఉన్నది. మరి మనము సమాజములో, లోకములో ప్రజలతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా మరి ఈ లోకము ఆకర్షించే అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడలైన వారు ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఇరుకు మార్గమున మరి వారు నడవవలసి ఉన్నది. విశాల మార్గము మరణమునకు దారితీస్తూ ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. తుదకు అది నిన్ను మరణమునకు నడిపిస్తుంది. నీ ఎదుట సరి అయినదిగా, ఇది మంచిగా ఉన్నది, ఎంతో మనుషులు ఎంతో ఆహ్లాదకరంగా, విలాసవంతంగా, సంతోషకరంగా జీవిస్తూ ఉన్నారు అని మనము ఆకర్షించబడిన ఎడల ఈ లోకము మనలను మరణమునకు, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ లోకాన్ని చూచి ఆశిస్తున్నావా, ఆకర్షించబడుతున్నావా? ఆనాడు అబ్రహాము, లోతు కలిసి జీవిస్తూ ఉండగా వారి ఆస్తి వారు కలిసి జీవించలేనంత విస్తారముగా ఉన్న సమయంలో అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోతాడు. అబ్రహాము దగ్గర ఉండి మరి అక్కడే సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి ఉండాలి అని ఆశించకుండా మరి చూడండి, యొర్దాను ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. అది కంటికి యెహోవా తోట వలె ఉన్నది. ఆ సొదొమ గుమర ఆ ప్రాంతములో గుడారము వేసుకొని అక్కడ నివసిస్తాడు లోతు. అబ్రహాము మరి కనాను దేశములో, అవును, దేవుని యొక్క మరి ఆధీనములో దేవుని ఆజ్ఞ చొప్పున జీవిస్తాడు ఎంతో నెమ్మది కలిగి. లోతు కంటికి ఇంపుగా కనిపించింది ఆ యొర్దాను ప్రాంతం, ఆ సొదొమ గుమర యెహోవా తోట వలె ఉన్నది, కానీ తుదకు అది మరణమునకు, నాశనమునకు నడిపించినది. అవును ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. అక్కడ ఎన్నో శోధనలు, శ్రమలు ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు కదా, దినము కూడా మనలను మనం ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. తద్వారా మనము దేవుని వారసులుగా పిలువబడతాం. మనము మన యొక్క స్థిర నివాసము పరలోకములోనే మన స్థిర నివాసము ఉన్నది. ఒకని ఎదుట సరి అయినదిగా మార్గము కలదు, కానీ తుదకు అది వారిని మరణమునకు నడిపిస్తుందని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా ఎంతో మంది మరి వారి యొక్క మరి ఉద్యోగము నిమిత్తము దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఇదిగో ఈ సొసైటీలో ఈ మనుషుల మధ్య కన్నా కూడా ఇంకా కొంచెం మరి అని చెప్పేసి వారికి ఎంతో విలాసవంతంగా మరి విశాలంగా మరి అన్ని విధాలుగా వారు చూసుకుంటారు. కానీ దేవుని సన్నిధి దూరం అయిపోతుందే, దేవుని బిడ్డలు దూరం అయిపోతున్నారే, మరి దేవుని సహవాసానికి నేను దూరం అయిపోతున్నానే కదండి. వారి కంఫర్ట్ని వారు చూసుకుంటూ ఉన్నారు. కానీ మరి సరి అయినదిగా కనబడే ఆ మార్గం వారిని మరణానికి నడిపిస్తూ ఉంది అని నా యొక్క అనుభవంలో ఎంతో మందిని అట్టి రీతిగా మరి చూసిన అనుభవాలు. దేవుని సన్నిధికి దూరమై మరి ఆ బిడ్డల కాలేజెస్కి, స్కూల్స్కి దగ్గరగా వారు వెళ్ళాలి అని చెప్పేసినప్పుడు మరి దేవుని సన్నిధి లేక మరి ఆ తల్లిదండ్రులు, ఆ బిడ్డలు దారి తప్పినప్పుడు వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎంతో వేదన చెందిన తల్లిదండ్రులను చూస్తూ ఉంటాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కంటికి ఇంపుగా కనిపించే ఈ లోక ఆకర్షణకు గురి కాకుండా ఇరుకు ద్వారమున ప్రవేశించే బిడ్డగా, అవును, నీవు ఉన్నట్లయితే ఏ మరణము, ఏ వినాశనము కూడా నీ దరికి చేరదు.
దేవుని సన్నిధి, యెహోవా రెక్కల నీడ ఆయన నిన్ను సురక్షితంగా కాపాడే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక మనుషులతో మనము ప్రత్యేకించబడిన వారము, ప్రత్యేకించబడిన జనాంగముగా ఈ లోకానికి వేరై మరి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన ప్రభువును మహింపరిచే జీవితాలను జీవించాలని ఉదయకాలం మరొకసారి ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉండగా ఆయన ఆజ్ఞకు లోబడి మరి మనము ప్రత్యేకించబడిన వారముగా ప్రభు రాజ్య వారసులుగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ మాటల చేత నీ బిడ్డలను మరొకసారి అవును ప్రభు ఆ సరైనదిగా కనబడే ఆ మార్గం కంటికి ఇంపుగా ఇక్కడ మంచిగా ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, ఎంతో విలాసవంతంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకొచ్చు. అవును ప్రభు, యెహోవా తోట వలె ఉన్నది ఆనాడు లోతు కుటుంబం వెళ్ళిన ఆ యొక్క ప్రాంతం. కానీ ఆ సొదొమ అగ్ని గంధకముల చేత కాల్చబడినది, పాపము శాపముతో నిండుకున్నది. అలాగే ఈ లోకము కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది మరణమునకు దారితీస్తుంది. అవును ప్రభువా, తండ్రి నాయనా నీకు వందనాలు. దినము నీ సిలువని ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. నిన్ను వెంబడించగోరువాడు, నీ బిడగా పిలువబడువాడు. ఈ మాటలు విన్నా నీ బిడలను మీరు దర్శించండి. ఈ లోకమునైనాను లోకములో ఉన్నదా అయినను కూడా ప్రభువా ఆశించొద్దంటున్నావు. అవును ప్రభువా, ఈ లోకములో మేము యాత్రికులుగా ప్రయాణికులుగా మా పౌర హక్కు పరలోకములో ఉన్నది, మా స్థిర నివాసము పరలోకములో ఉన్నది అని నిశ్చయత కలిగిన వారై ఒక దినాన ఇదంతా విడిచిపెట్టి మనము వెళ్ళాలి అని ప్రభువా నీ బిడ్డలను మీరు దర్శించి మాట్లాడి ఆశీర్వదించి తండ్రి ఏ విధముగా లోకాకర్షణలకు గురి కాకుండా తండ్రి నాయన నీ బిడ్డలను భద్రపరచమని ఆశీర్వదించమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you.